సొసైటీలో ఫుల్ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఏంటో తెలుసా? సో నేను చెప్తా ఎన్హెచ్డిలో. సో చాలామంది లిక్కర్ అనుకుంటారు, లేదంటే ఫుడ్ సర్వీసెస్ అనుకుంటారు, లేదంటే సంథింగ్ 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 అనుకుంటారు. బట్ ఎవరికి తెలియదు అనమాట డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఏంటో. సో చాలామందికి అవసరమైన ప్రోడక్ట్, చాలామందికి కాదు ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ ఏంటంటే క్యాష్ అనమాట. సో క్యాష్ అనేది ప్రొడక్ట్ టు ద బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. సో ఎవరికి తెలీదు. సో దీనికి ఉన్నంత డిమాండ్ దీనికి ఉండదు. చాలామంది డబ్బు నమ్మి డబ్బు సంపాదిస్తారు. సో ఎవరైతే బ్యాంక్స్ ఉంటాయో, ఎన్బిఎఫ్సిస్ ఉంటాయో, డిఎస్సి కన్సల్టెన్సీస్ ఉంటాయో, ఇవన్నీ కూడా డబ్బులే అమ్ముతాయి అనమాట. సో కస్టమర్ దగ్గర ఏదైనా ఒక డ్రాబ్యాక్, ఏదైనా ఒక ఫాల్ట్ ఉంది అంటే సగానికి సగం లాగేస్తారు అనమాట. సో ప్రాసెసింగ్ ఫీజు అని, ఇన్సూరెన్స్ అని, ఇంకోటి ఏంటిది కన్సల్టెన్సీ ఛార్జెస్ అని, లీగల్ ఛార్జెస్ అని, లాగిన్ ఫీ అని, అండ్ డిఎస్ఏ ఛార్జెస్ అని, అవి ఇవి అని చెప్పి లాగేస్తుంటారు. సో నేను ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తున్నా, మీ సిబిల్ని జాగ్రత్త పెట్టుకోండి. అండ్ మీకు తెలిసినది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో. సో ప్లీజ్ ట్రై టు లెర్న్ సమ్ బేసిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, లైక్ లోన్స్ ఎలా తీసుకోవాలి, లోన్స్ తీసుకోవాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఏ డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఇవన్నీ నేర్చుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను కలిసిన కస్టమర్స్లో దాదాపుగా 90% ఆఫ్ ది కస్టమర్స్కి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలీదు, లోన్స్ ప్రాసెస్ తెలీదు. చాలా మంది మోసపోతున్నారు డిఎస్ఏ వాళ్ళ దగ్గర. సో బీ కేర్ఫుల్ ఆఫ్